నమస్కారం. కేనైన్ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు ఆలయ వద్ద బారులు తీరారు. ప్రత్యేక పూజలు హారతుల అనంతరం స్వామివారు భక్తులను కటాక్షించారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని పలు ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల కోసం ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో వేచి ఉండి మొక్కులు చెల్లించుకున్నారు. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. నాదించినిదే నారదాదులచే, నాదించినిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ. నాదించినిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. వెనుబలమిదివో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. వదలక వేదవ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణు కథ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. వదలక వేదవ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణు కథ. సదనం వైనది సంకీర్తన. మన కామారెడ్డి పట్టణంలో వచ్చేసి ఉన్న అతి పురాతనమైన దేవాలయం 50 ఏళ్ల చరిత్ర గల మన పంచముఖి బసవ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు సకల సౌకర్యాలతో దర్శన భాగ్యం కలిగించుతున్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా మరియు సాయంకాలం 6 గంటలకు కూచిపూడి నృత్య ప్రదర్శనకారులు శ్రీమతి కృష్ణకుమారి బృందంచి కూచిపూడి ఏకాదశి సందర్భంగా ఏదైతే ఉత్తర ద్వారం నుండి మరి ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మరి ఈరోజు ఎన్నడూ లేని విధంగా మరి భక్తజనం రావడం మరి సంతోషకరమైన దినంగా పాటిస్తూ మరి ఏదైతే పాలకవర్గం కానీ ఈఓ గారు కానీ మరి కలిసికట్టుగా
వడ్డీ కాసుల వాడే వనజనాభుడే వడ్డీ కాసుల వాడే వనజనాభుడే పుట్టుకొట్టాండ్రకు బిడ్డలిచే గోవిందుడే పుట్టుకొట్టాండ్రకు బిడ్డలిచే గోవిందుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా. బీఆర్ఎస్ నాయకులు గేరిగంటి లక్ష్మీనారాయణ తండ్రి గేరిగంటి నరసింహుడు మృతి చెందడంతో ఆయన పార్థివ దేహానికి బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ మేరకు వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకులు గేరిగంటి లక్ష్మీనారాయణ తండ్రి గేరిగంటి నరసింహులు మంగళవారం అకస్మాత్తుగా మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ నరసింహులు పార్థివ దేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పరామర్శించిన వారిలో కేనే న్యూస్ ఎండీ ఎంకే నసీరుద్దీన్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ హఫీజ్ బేగ్ తదితరులు ఉన్నారు. ముక్కోటి ఏకాదశి వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అర్ధరాత్రి నుంచే పలు వైష్ణవ ఆలయాల వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడంతో దేవాలయాలని భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల గోవింద గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ప్రాతకాల పూజలు, పల్లకి సేవ, అంబారి సేవతో పాటు ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వారం గుండా దర్శనం ఇస్తున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో ఆలయ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాసము 10,000 శేషుల పడగల మాయము అదివో అల్లదివో శ్రీహరి వాసము 10,000 శేషుల పడగల మాయము అదివో అల్లదివో శ్రీహరి వాసము శ్రీహరి వాసము శ్రీహరి వాసము. ఆ ఏకాదశి వ్రతమే ముక్కోటి ఏకాదశి. మకర సంక్రాంతి పూర్వంలో ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. చాక్షుష మన్వంతరంలో వికుంఠ అనే ఒక సాధ్వీ శిరోమణి నుండి భగవంతుడు ఉత్పన్నమయ్యాడు. అందుకొరకే భగవంతుడికి వైకుంఠధాముడు అని పేరు వచ్చింది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎవరు ఈ ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వారికి కుండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కుండలంత వరములు గూపిడు వాడు కుండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కుండలంత వరములు గూపిడు వాడు కుండలలో నెలకొన్న కోనేటి
రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. అధిక ధరలకు విక్రయాలు, బిల్లులు ఇవ్వకుండా అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని ఫర్టిలైజర్ షాపును జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా షాప్లోని ఎరువుల నిల్వలు, అమ్మకాలు రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, ధరల పట్టికలను కలెక్టర్ పరిశీలించారు. ప్రతి రైతుకు అవసరమైన మేరకు ఎరువులు అందేలా చూడాలని చెప్పారు. అలాగే షాప్ ముందు ఎరువుల నిల్వల వివరాలు, ధరల పట్టిక, జిల్లా, రాష్ట్ర టోల్ ఫ్రీ నంబర్లు స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎరువుల పంపిణీ సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, AC ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ B కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్,
జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి ఎంబీబీఎస్ డీజీఓ గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, పీసీఓడి, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందించబడును. సంప్రదించండి శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డైలీ మార్కెట్, పాత విజయబాబు హాస్పిటల్, పప్పుల శ్రీనివాస్ సూపర్ మార్కెట్ ప్రక్కన, తిలక్ రోడ్, కామారెడ్డి. కామారెడ్డి అయ్యప్ప స్వామి ఆలయ తృతీయ పుష్కర కుంభాభిషేక వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గణపతి పూజ, శతచండీ హోమం, మహాపడి పూజ తదితర ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ తృతీయ పుష్కర కుంభాభిషేకం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, శతచండీ హోమం, అయ్యప్ప స్వామి అభిషేకాలు, మహాపడి పూజ తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే అయ్యప్ప స్వామి నగలను శోభయాత్ర నిర్వహించగా స్వాములు భక్తుల కీర్తనలతో పురవీధులు పులకరించిపోయాయి. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. శరణం
నట్టల నివారణతో జీవాల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని పశువైద్యాధికారి అన్నారు. నట్టల నివారణ ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని రైతులు పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోటగిరి మండల కేంద్రంలో మూగ జీవాలకు ఉచితంగా నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా పశుసంవర్ధక శాఖ అధికారులు మాట్లాడుతూ ప్రజారోగ్యంతో పాటు జీవాల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. సీజనల్గా వచ్చే వ్యాధులను గుర్తించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తోందని చెప్పారు. నట్టల నివారణతో జీవాల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఈ మందు ద్వారా మరణాలు తగ్గి జీవాల ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. మీ దగ్గర నేను ఇప్పుడు ఇంతకుముందు కుల వృత్తి కోడి కొరకు అయిపోయి ఉంటే ఉచిత నట్టల నివారణ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామానికి చేయడం జరిగింది. ఈ కార్యక్రమము 22 డిసెంబర్ నుండి మొదలై 31 డిసెంబర్ వరకు జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఇంతకుముందు కోరడం జరిగింది. చాలా గ్రామాలలో ఈ కార్యక్రమం సంపూర్ణ లాస్ట్ స్టేజ్కి వచ్చింది. రేపటితో ఇది అవుతుంది. ఎక్కడన్నా కానీ ఇంకా గొర్రెల మేకలు ఎవరైనా రైతుల దగ్గర మిగిలి ఉంటే కూడా వాళ్ళకు కూడా మా వాళ్ళు వచ్చి ఈ డివార్మింగ్ చేయడం జరిగి 3 రోజులలో కూడా అయిపోతుంది. 100% మంచి రెస్పాన్స్ ఉన్నది. రైతులందరూ ఈ కార్యక్రమం మంచిగా యూజ్ చేసుకుంటారు. ఇంకా అక్కడక్కడ కొంత రైతులు అంటే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏదైనా మిగిలిపోయిన ఉంటే కూడా వాళ్ళు ఈ అవకాశాన్ని మన స్థానికంగా ఉన్న డాక్టర్ గారిని కలిస్తే వాళ్ళకు కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది. అందరూ వాడుకోవాలని కోరడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ నట్టల మందులు పోయటం వల్ల మన లాభం ఏంటంటే పరాన్న జీవులు అనేవి కడుపులో ఉంటాయి. ఆ ఉండేసరికి ఎదుగుదల ఉండదు. ఎదుగుదల లేకుండా ఇబ్బంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.